నాకు 40 నిమిషాలు ఇవ్వబడింది. ఈ 40 నిమిషాలనే ఒక పాట పాడి 40 నిమిషాలనే నేను ముగిస్తాను. సులువైన కార్యం మన ప్రభుకిది, సులువైన కార్యం, సులువైన కార్యం మన ప్రభుకిది, సులువైన కార్యం. బలవంతుడను బలహీనుడను, బలవంతుడను బలహీనుడను, ఎవరైనను సరే సగాయము చేయుట సులువైన కార్యం. ఎవరైనను సరే సగాయము చేయుట సులువైన కార్యం. సులువైన కార్యం మన ప్రభుకిది, సులువైన కార్యం. మంటిలో నుండి మానవుని చేయుట సులువైన కార్యం. మంటిలో నుండి మానవుని చేయుట సులువైన కార్యం. మట్టి అయిన మానవునికి మన్నాను ఇచ్చుట సులువైన కార్యం. మట్టి అయిన మానవునికి మన్నాను ఇచ్చుట సులువైన కార్యం. సులువైన కార్యం మన ప్రభుకిది, సులువైన కార్యం. నీటిలో నుండి గొడ్డలి తేలుట సులువైన కార్యం. మట్టిలో నుండి గొడ్డలి తేలుట సులువైన కార్యం. చూచుచున్న మానవునికి గుడ్డితనం చేయుట సులువైన కార్యం. చూచుచున్న మానవునికి గుడ్డితనం చేయుట సులువైన కార్యం. సులువైన కార్యం మన ప్రభుకిది, సులువైన కార్యం. సులువైన కార్యం మన ప్రభుకిది, సులువైన కార్యం. తీరని వ్యాధిని మాటతో తీర్చుట సులువైన కార్యం. తీరని వ్యాధిని మాటతో తీర్చుట సులువైన కార్యం. లాజరు లెమ్మని పిలుచుట సులువైన కార్యం. లాజరు లెమ్మని మాటతో పిలుచుట సులువైన కార్యం. సులువైన కార్యం మన ప్రభుకిది, సులువైన కార్యం. సులువైన కార్యం మన ప్రభుకిది, సులువైన కార్యం. బలవంతుడను బలహీనుడను, బలవంతుడను బలహీనుడను, ఎవరైనను సరే సగాయము చేయుట సులువైన
సులువైన కార్యం మన ప్రభుకిది సులువైన కార్యం. పంతొమ్మిది 1998లో నా భార్య చెన్నై గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయబడింది. ఆమెకి 2 లంగు లేదు. 3 నెలలు డాక్టర్ పంజమూర్తి ఆయన అడ్మిట్ చేసి మీరు తీసుకొని వెళ్ళిపోండి, 99% ఓపు లేదు అని అన్నాడు. నేను ఇంటికి వెళ్ళి నేను మా అత్తగారు ఇంకొక % ఉందండి అన్నాను. నేను మీరు 99 చెప్తున్నారు, ఇంకొక % ఉంది కదా. సోదరుడు డేవిడ్ 98% ఓపు లేదు కదా, 98 మరి బన్నీకి ఓపు లేదు అని వారు డాక్టర్లు చెప్పగా వారు విన్నారు. 1% కూడా మన ప్రభు చేయగలడండి. ఆయనకి సులువైన కార్యం కదా. 3 సాక్ష్యం చెప్పారు కదా. బత్మా చెప్పింది, బన్నీ చెప్పాడు, సహోదరుడు డేవిడ్ 3 కూడా సాక్ష్యం చెప్పాడు బన్నీ విషయమై. అదే సమయంలో నేను కూడా కేఆర్ హాస్పిటల్లో వెళ్ళి ఆ బిడ్డను చూచాను. కానీ మానవ రీతిగా మనకు అనుమానం, బలహీనత కదా ఉన్న మన ప్రభుకి ఇది సులువైన కార్యం అండి. అది చాలా సులువు ఆయనకి. గొడ్డలి తేలుతుందా, మునుగుతుందా కదా, గొడ్డలి మునిగిపోతుంది కదా. కానీ దేవుని మాటను బట్టి అది తేలడం ఏంటి, తేలిపోతుందండి. సులువైన కార్యం. 4 దినములు మరి సమాధిలో ఉన్నాడు లాజరు కదా. బ్రతికున్న మనిషిని పిలిచినట్టుగానే ప్రభు పిలిచాడు, అంతే కదా. లాజరు బయటికి రమ్ము. ఎవరిని పిలుస్తారు? బ్రతికున్న మనిషిని రమ్మని పిలుస్తారు. కానీ కుళ్ళిపోయిన సభని ప్రభు పిలిచి బ్రతికి ఆయనతో పాటు విందులో ఉన్నాడంటే సులువైన కార్యమా, కష్టమైన కార్యమా? అవునండి, సులువైన కార్యం. ఈ పాట నేనే రాశాను అదనమాట. ఆయనకి అన్ని సులువైన కార్యం ప్రియులారా. ఆయనకి అసాధ్యమైనది ఏదియో లేదు. సమస్తము సాధ్యము, సమస్తము సాధ్యము. ఈ సమయంలో 62వ కీర్తన 7వ వచనం చూద్దాం, చూడండి. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము. నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. మరి యొక్క మాట కూడా చదువుదాం, చూడండి. ఇందులోనే 2వ వచనం, ఎత్తైన నా కోట ఆయనే. అవును, నేను అంతగా కదిలింపబడను కదా, నేను అంతగా కదిలింపబడను. 6వ వచనం కూడా చూడండి, ఆయనే నా ఆశ్రయ దుర్గము, నా రక్షణ ఆధారము, నేను కదిలింపబడను. నేను కదిలింపబడను, నేను కదిలింపబడను.
కదా. బలమైన ఒక తుఫానులో ఓడ ఇటు అటు కొట్టుకొని భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఒక స్థలంలో అది మరి కొట్టుకొని పోయి అది దానిలో ఢీకొనగా చెదిరిపోయారు. అందులో ఉన్న ప్రజలందరూ కూడా చెదిరిపోయారండి, సముద్రంలో పడిపోయారు, చనిపోయారు. ఇందులో ఒక అబ్బాయి, ఒక కుర్రవాడు ఈ బలమైన గాలి చేత కొట్టబడి ఈ సముద్రంలోనే వెళ్ళి ఒక దుర్గానే ఒక బండను పట్టుకున్నాడు. ఒక బండను పట్టుకొని అది మధ్యరాత్రి వేళ జరిగిన విషయం. బండను పట్టుకున్నాడు. ఉదయకాలం అయింది. మరి ఉదయకాలం అయినప్పుడు ఈ రాణువ వారందరూ కూడా వచ్చి ఈ సముద్రంలో పడిపోయిన వారిని వెతుకుతూ ఉన్నారు. ఒకవేళ దొరికితే, సముద్రంలో పడిపోయినా దొరకడం కష్టం కదా. తేలితే దొరుకుతారు, మునిగిపోతే దొరకరు. వీళ్ళందరినీ వెతుకుతున్నారు రాణువ వారు. వెతుకుతూ వెళ్తే ఒక బండ దగ్గరికి వెళ్తే ఒక బండను గట్టిగా పట్టుకొని ఉన్నాడు ఈ కుర్రవాడు. రాత్రి ఈ బండను గట్టిగా పట్టుకొని ఉన్నాడండి. వాళ్ళు చూచి ఆ రాణువ వారు ఆశ్చర్యపోయారు. బాబు, ఈ యొక్క చిన్న ఎల్ప్ బోట్లో నువ్వు వచ్చేయని అతను తీసుకుని వచ్చి బోట్లో కూర్చొని ఒడ్డునకు వచ్చారు. ఒడ్డునకు వచ్చినప్పుడు నీవు రాత్రి అంతా మరి నీకు ఎలాగ ధైర్యం వచ్చింది ఈ రీతిగా రాత్రి అంతా నీ ఉండడానికి, దానిని పట్టుకోవడానికి అని అన్నప్పుడు ఆ కుర్రవాడు ఒక మాట చెప్పాడు. నేను పట్టుకొని ఉన్న ఆ దుర్గము, ఆ బండ, అది ఏమాత్రం కూడా కదలలేదండి. అది ఏమాత్రం కూడా కదలలేదు. అది స్థిరంగా ఉన్నది. నాకు భయం ఉంది, కానీ నేను పట్టుకొని ఉన్న బండ అది స్థిరంగా ఉన్నది గనుక నేను దానిని పట్టుకొని ఉన్నాను అన్నాడండి కదా. అది ఏ బండ? స్థిరమైన బండ. అదే క్రీస్తు బండ. అవును, ఆ బండ క్రీస్తే. అది కదలలేదండి. అందుకే నాకు ధైర్యం వచ్చింది. ఒకవేళ అది ఇటు అటు కదిలి ఉంటే కదా, నేను కూడా సముద్రంలో కొట్టుకొని పోయి ఉండేవాడిని. కానీ అది కదలలేదు గనక నాకు ధైర్యం వచ్చింది కదా. ఇలాంటి సంఘటనలు పౌలు జీవితంలో ఎన్నో జరిగింది కదా. 125వ కీర్తన 1వ వచనం కూడా చూడండి. 125వ కీర్తన 1వ వచనం. యెహోవా యొద్ద నమ్మిక ఉంచువారు కదలక కదా నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. అవునండి, కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. అది కదలలేదండి. అది సియోను కొండ. ఆ బండ క్రీస్తే. సో ఆయనను పట్టుకొని ఉండాలి. ఎన్ని అపాయము, ఎన్ని కష్టములు కదా. సో బన్నీ యొక్క విషయంలో మనము చూస్తే కదా, అనేకులకు అనుమానం కలిగింది. నాకు కూడా అనుమానం కలిగింది. మానవుడు కదా, ఈ బిడ్డ బ్రతుకుతాడా అన్నట్టు కదా.
సో బన్నీతో కూడా బండిలో వచ్చినోడు ఉన్నాడు అక్కడ, వస్తున్నాడా? చచ్చా, ఓకే 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 ఓకే. సో బన్నీ దగ్గర వెళ్ళి ప్రార్థన చేస్తాను. తర్వాత పక్కన గదికి వెళ్ళి ఆ అబ్బాయికి ఏం కాలేదా అని నేను మరి బత్మాను అడిగినప్పుడు పక్కనే ఉన్నాడు అంకుల్ అనేసి అనేది. పక్కనే ఉన్నాడు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళాం. ప్రార్థన చేయవచ్చా బాబు? చెయ్యండి అని అన్నాడండి కదా. ప్రార్థన చేయవచ్చా బాబు? జరిగింది జరిగిపోయింది. మన రైల్వే యాక్సిడెంట్లో చిన్న అబ్బాయికి 4 వేళ్ళు పోయింది కదా. దానికి కారణం ఏంటంటే మరి తనతో కూడా ఉన్న తుంటరులు స్నేహం. తుంటరు తల్లి ఏమో దేవుని సన్నిధికి వస్తుంది, ప్రభుని నమ్ముకుంది, దేవుని సన్నిధికి పిలిచినా కూడా రాడాడు. అప్పుడు చెప్పాను, నువ్వు ఎలాగో కుంటివాడు అయిపోయావు. ఈ కుంటితనంలో ఇది మానేవారికి కూడా దేవుని వాక్యాన్ని నువ్వు చదువు, ఒక సేవకుడు అవుతావు అని అన్నాను. కుంటితనంగా ఉన్నా కూడా సేవ చేయవచ్చు. ఇప్పుడైనా దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. దేవుని వాక్యాన్ని చదువు. దేవుని బైబిల్ తీసుకొని వెళ్ళి తన చేతికి ఇచ్చి చదువురా బాబు, ఇప్పుడైనా చదువు. తల్లి దేవుని సన్నిధికి వస్తుంది, నువ్వు తుణీకరించి తుంటరి వాళ్ళతో వెళ్ళావు కదా. ఇలాంటి అపాయము నీకు కలిగింది. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా వాళ్ళంటే ఎవరు రాలేదు అంకుల్ అని అన్నాడు. ఎవరు రాలేదు. అవును, ఎవరు రారు మనకి కదా. ప్రభువే మనకు సహాయము, ప్రభువే మనకు సహాయము. ఇటువంటి పరిస్థితి పౌలు జీవితంలో ఎన్నో కలిగింది ప్రియులారా. 27వ అపోస్తల కార్యం చూడండి. అపోస్తల కార్యము 27వ అధ్యాయము 19వ వచనంలో నుండి చదవండి. 27వ అధ్యాయము 19వ వచనంలో నుండి. తన చేతులారా ఓడ సామాగ్రిని ఏం చేశారు? పారవేశారు. తర్వాత కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడలేదండి. చూడండి, పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణముతో తప్పించుకుందుమని నమ్మిక బొత్తిగా పోయాను. మనం కూడా అలాగే అనుకున్నాం. బహుశా బన్నీ కూడా అలాగే అనుకుని ఉండవచ్చు. అయ్యో నేను కదా, అప్పటికే 3వసారి ఏదో జరిగిందని, అంతకుముందు 2 సార్లు అపాయం జరిగిందని, ఇది 3వసారి జరిగిందని బన్నీ సాక్ష్యం చెప్పాడు కదా. అవును, బొత్తిగా పోయింది. బ్రతుకుదామని నమ్మకం లేదు. తర్వాత పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా నా మాట విని క్రేతులో నుండి బయలుదేరకయ్యే ఉండవలసినది. నేను నా మాట అంటే ఆల్రెడీ పౌలు చెప్పాడనమాట. నా మాట విన్నారా మీరు? నా మాట విన్నారా? అయ్యలారా నా మాట విని క్రేతులో నుండి మీరు బయలుదేరికయే ఉండవలసినది కదా. సరే, జరిగింది జరిగిపోయింది. కింద చదవండి. ఇప్పుడైనను, అదే బత్మా చెప్పిన సాక్ష్యం కదా. బత్మా చెప్పిందా లేదు? ఇప్పుడైనను మనం తల్లిదండ్రులను మనము సంతోషపెట్టవలసిన వారమై ఉంటున్నాం. ఎలాగో సంతోషపెడతాం? దేవునికి ఇష్టంగా మనము జీవిస్తే తల్లిదండ్రులను సంతోషపెడతాం ప్రియులారు. వాళ్ళకి బాధ ఎంత, వాళ్ళ వేదన ఎంత, ఖర్చు అలాగ వదిలేయండి కదా. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఆ బిడ్డ నిమిత్తమై, ఎంత వేదన పడి ఉంటారు. ఇప్పుడైనను అంటున్నాడు పౌలు, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొని
ధైర్యం తెచ్చుకొనుడని మిమ్ములను వేడుకొనుచున్నాను కదా. ఇప్పుడు బన్నీ ధైర్యం తెచ్చుకొని దేవునికి ఇష్టడుగా జీవించాలి, కన్నా తల్లిదండ్రులను సంతోషపెట్టేవాడుగా ఉండాలి, అదనమాట కదా. సంతోషపెట్టేవాడుగా ఉండాలి. జరిగింది జరిగిపోయింది, ఏమి చేయలేం, మన చేతిలో లేదు. కానీ మొదటే నేను చెప్పినప్పుడు మీరు క్రేతులో నుండి బయలుదేరికయే ఉండవలసినది అని అంటున్నాడు. నేను చెప్పిన మాట మీరు విని ఉంటే ఇంత నష్టం ఎంత కలుగుతుంది కదా. చేతులారా ఓడ సామాగ్రిని తీసుకొని ఎక్కడ వేశారు? సముద్రంలో వేశారండి. ఎంత నష్టం! అది పోతూ అది వస్తువులు, కానీ ప్రాణాన దేవుడు కాపాడాడు. ఇప్పుడైనను నా మాట విని అని అంటున్నాడు. సో ప్రియులారా, ఇక్కడ చూడండి, నేను రాత్రి అంతా దుర్గమును ఆ బండను పట్టుకొని ఉన్నాను, ఇంత ధైర్యంతో ఎలాగ ఉన్నావు అని కదా ప్రజలు అడిగినప్పుడు, నేను పట్టుకొని ఉన్న బండ ఏమాత్రం కదలలేదండి, అది గట్టిగా ఉన్నది, కదలలేదు, ఇటు అటు కదలలేదు. ఒకవేళ అది కదిలి ఉంటే ఇతను కూడా కదిలిపోతాడు, భయం వస్తుంది. కానీ భయం లేకుండా ఉన్నాడు, భయం లేకుండా ఉన్నారు. కారణం ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే, కదలని బండ అది, ఆ బండ క్రీస్తే. ప్రియులారా, కొన్ని సమయాల్లో కఠినమైన పరిస్థితులు మనకు ఏర్పడుతూ ఉంటుంది ప్రియులారా. అప్పుడు మనము చేయవలసింది ఏంటంటే, మన ప్రభును గట్టిగా పట్టుకొని ఆయన మీద మనము ఆధారపడవలసిన వారమై ఉంటున్నాం. 71వ కీర్తన 71వ కీర్తన 3వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది చూడండి. నేను నిత్యముగా సొచ్చినట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే. అవును, నీవు నన్ను రక్షించడానికి నిశ్చయించున్నావు. రక్షణ ఎవరి దగ్గర ఉన్నది? యెహోవా దగ్గర ఉన్నది. రక్షించువాడు ఆయనే. మనది 99% అయినా 1% ఆయన చేయగలడండి. ఆయనకి సులువైన కార్యం ఇది, సులువైన కార్యం. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశ కాండము, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము. అవునండి, ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి ఆయన నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. ఆయనలో ఏది మనము కొరత కనిపెట్టలేం ప్రియులారా. ఆయన మీద ఏది నింద కూడా మనము మోపలేము. ఎందుకు ఇలాగ నాకే ఎందుకు చేశా బని అన్నాడు కదా. నేను యవనస్తుడని, నేను ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, నాకే ఎందుకు చేశాడు ఇది ఆయన అడగలమా మనము కదా. మనమే జ్ఞానము తెచ్చుకొని జ్ఞానముగా నడుచుకుంటే, ఏ జ్ఞానము? దేవుని యొక్క జ్ఞానము. దేవుని యొక్క జ్ఞానము మనము తెచ్చుకొని కదా, ఆయనలో మనం ఉంటే మనకు భద్రత, కాపుదల ఆయనే ఆశ్రయదుర్గము, ఆయనే మన కోట, మన కొండ కదా. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము కదా.
నీవు పేదలకు శరణ్యముగా ఉంటివి అన్నాడు. ఆయన పేదలకు శరణ్యముగా ఉంటాడు ప్రియులారా. ఆయన పేదలకు శరణ్యముగా ఉంటాడు కదా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథము సుడిగాలి వీసగా. అవునండి, ఎంతోమంది కదా భక్తిహీనులు మరణించటం మనం ఎదురుగానే మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ మనము ప్రభువును నమ్ముకొని మనం కూడా మరణిస్తే కదా, బ్రతుకుట క్రీస్తు, చావు ఒకవేళ లాభం అయితే ఎక్కడ ఉంటాం? ప్రభు దగ్గర ఉంటాం. సో మరి ఒకసారి చదవండి. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. నిత్యము నిలుచు కట్టడం ఎక్కడ కట్టితే అది నిలబడుతుంది? అది ఎక్కడ కట్టితే నిలబడుతుంది చెప్పండి? ప్రభు ఏం చెప్పాడు? లూకాసువార్త 6వ అధ్యాయము 46 నుంచి 48 వరకు చదవండి. 3 వచనాలు. లూకాసువార్త, మేము చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ఎందుకు నా యొద్దకు వచ్చి నా మాటలు విని నా యొద్దకు వచ్చి కదా. బహుశా ఆ రోజు బర్త్డే వెళ్ళిపోయాడు, కానీ పెదనాన్నగారింట్లో ప్రార్థన జరుగుతుంది కదా. జస్ట్ అనుకున్నాను, మంచిదే, వెళ్ళాడు బర్త్డే. ఇతను బర్త్డే అయినా కూడా ఏదో బహుమానం ఇచ్చి వచ్చేయవలసింది కదా. ఇక్కడ పెదనాన్న ఇంట్లో ప్రార్థన జరుగుతుంది కదా. జస్ట్ చెప్తున్నాను బని, మనం తెలుసుకోవడానికి. నా పెదనాన్న ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, అది 1వ తేదీ కదా, డిసెంబర్. అవునండి, 1వ తేదీ. నేను వెళ్ళాలి అనేసి ఏం చేసుకొని వచ్చి ఉండాలి, అది దాటుకొని అది జయించి వాటిలో నుండి నువ్వు వచ్చేసి ఉంటే ఇంత ప్రమాదానికి మనము గురి కావలసినది లేదు ప్రియులారా. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చెయ్యు ప్రతివాడును ఎవరిని పోలిండును నీకు తెలియజేస్తాను అంటున్నాడు ప్రభు. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని వలె ఉండును. బండ మీద పునాది వేస్తే గట్టిగా ఉంటుందండి. వరదలు వచ్చినా తుఫాను వచ్చినా దానికి భయం లేదు. కానీ నా మాట వినక కదా, చదవండి అది కూడా 49. చెయ్యనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన. ఎందుకు చెప్తున్నానంటే, ఈ సామెతల గ్రంథము 10వ అధ్యాయం 25వ వచనంలో చదివిన మాటకి ఇక్కడ మనకి ఆన్సర్ దొరుకుతుంది ప్రియులారా. ఆన్సర్ దొరుకుతుంది కదా. సో ఇక మీదటైనా అని 27వ అధ్యాయము కదా, అపోస్తుల కార్యములో మనము చూస్తున్నాం. ఇక మీదటైనా కదా. సో ఇదన్నీ కూడా మనకు ఒక అనుభవం. ఎందుకంటే బంగారు మరి కొలిమిలో వేసినట్లుగా మనము దేవుని కొరకై తయారవ్వాలి అంతే. నేను ఆల్రెడీ ఇలాగైంది, నాకు ఇక మీదట నేను జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు కదా. ఇక మీదట నేను జాగ్రత్తగా ఉండాలి అన్నట్టు మనము జాగ్రత్త పడాలి. కాలిఫోర్నియాలో జరిగిన విషయం. కాలిఫోర్నియాలో ఒక పట్టణము పూర్తిగా కాలిపోయిందండి.
పూర్తిగా కాలిపోయింది. అక్కడ ఉన్న మరి కాలిఫోర్నియాలో మరి దేవుని బిడ్డలు క్రైస్తవులు చాలామంది ఉంటారండి కాలిఫోర్నియాలో. వాళ్ళు ఆదివారం ఆరాధన చేయాలి కదా. ఎలాగ చేస్తారు? మొత్తం కాలిపోయింది, బూడిదైపోయింది. బూడిదైపోగానే ఈ యొక్క బోధకుడు ఏం చేశాడు, ఒక టెంట్ వేశాడు. రెంట్కి తీసుకొని వచ్చి టెంట్ వేసి ఒక ఏదో చిన్న ఇలాంటి బల్ల పెట్టి దీని మీద ఒక కుండ పెట్టాడండి. దీని మీద ఒక కుండ పెట్టి అందరికీ ఆశ్చర్యం, కూర్చున్న వారికి, ఈ కుండ ఎందుకు పెట్టాడు ఇక్కడ అని. అప్పుడు వివరించాడు, ఈ కుండ ఎందుకు ఇక్కడ పెట్టానంటే ఈ కుండ మాత్రమే మిగిలింది. కాలిపోయిన దాంట్లో అన్నిటిలో నుండి మొత్తం బూడిద అయింది, ఈ కుండ మాత్రమే మిగిలిందండి. ఇది ఎందుకు మిగిలిందంటే ఇది ఆల్రెడీ అగ్నిలో వెళ్ళి బాగా కాలిపోయి వచ్చిన కుండ ఇది. ఇది అగ్నిలో వెళ్ళి కాలిపోయి కదా, కాలుస్తాడు కదా కుండను కుమ్మరి, అగ్నిలో పెట్టి కాలుస్తాడు. ఈ అగ్నికి ఇది ఆగుతావలేదు, ఇది అలాగే ఉంది. అందుకే ఈ కుండను నేను తీసుకొని వచ్చి ఈ టేబుల్ మీద పెట్టాను అని అన్నాడు. అవును, ఇప్పుడు బన్నీ టేబుల్ మీద పెట్టబడిన కుండలాగా, అంటే అన్నిటిలో జాగ్రత్తగా ఉండాలి. ఆల్రెడీ 3 అయింది, 4వ దానికి జరగకూడదు. జాగ్రత్తగా ఉండాలి, దేవుని పనిలో ఉండాలి, దేవుని పరిచర్యలో ఉండాలి, దేవుని బిడ్డలతో ఉండాలి కదా. దేవుని వాక్యం చక్కగా చదువుతున్నాడు బన్నీ కదా. సో అందులో నుండి అభివృద్ధి పొందాలి కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగో వారు హెచ్చింపబడడానికి కారణం ఏంటి? వాళ్ళు ఆల్రెడీ అగ్నిలో నుండి వచ్చిన వారండి. అవును, షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వారు దేవుడే గొప్ప దేవుడని రాజు చెప్పడానికి కారణం ఏంటి? వారు తమ శరీరాన్ని అప్పగించి కదా ఆత్మను కాపాడుకోవడానికి నెబుకద్నెజరు, మేము నీతో మాట్లాడాలని మాకు అవసరం లేదు, మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా మేమేం చేయము, నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము పూజ చేయము అని అన్నారు. అవును, ఎంతమంది ఈ దినాల్లో కదా, ఎంతమంది దేవుణ్ణి బాధ పెడుతున్నారు ప్రియులారా. గృహప్రవేశం అని దానికి పిలుస్తారు, మనము వెళ్ళక ముందే వాళ్ళు ఏం చేస్తారు, పాలు పొంగిస్తారనమాట. తర్వాత తెలుస్తుంది వాళ్ళు పాలు పొంగించారండి అని. చాలామందిని నేను చూస్తాను కదా. దేవుని బాధ పెట్టేవారు ఇలాగటి వాళ్ళు ఉంటారు. దేవుని నమ్ముకున్న వారికే చెప్తున్నాను ప్రియులారా కదా. సరే, పాలు పొంగిస్తారు, ఎలా పొంగిస్తారు? సిమ్లో పెట్టి పొంగించమనండి. స్టవ్ని సిమ్లో పెట్టి పొంగించమనండి, పొంగుతుందా పాలు? ఏం చేస్తారు? ఆయిల్ పెడతారండి, ఆయిల్ పెడతారు. ఇది విశ్వాసులు చేసే పని, విశ్వాసులు చేసే పని ప్రియులారా. ఇలాంటి దానికి మనము దూరంగా ఉండాలి, దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వారి దేవుడే గొప్ప దేవుడని అది చెప్పడానికి కారణం ఏంటి? 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 30వ వచనం కదా. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 30వ వచనం. అంతట నుండి రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగో అనువారి, అవునండి, అనువారిని బబులోను సంస్థానములో హెచ్చించను. బబులోను సంస్థానములో హెచ్చింపబడడం అంటే కదా గొప్ప ఆశ్చర్యం కదా.
అది ఏ దేశం? అన్య దేశం. వీరు ఎవరు? దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు ప్రియులారా. బబులోను దేశం అన్య దేశం కదా. 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము చివరి వచనం చదవండి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు కాలమందును. అవునండి, గొప్ప సాక్ష్యం చూడండి. వారు ఎవరు? క్రూరమైన పరిపాలన చేసేవారు. వారు క్రూరంగా పరిపాలన చేస్తారండి, దుర్మార్గులు. అటువంటి కాలంలో దానియేలు వర్ధిల్లెను. మనము కూడా వర్ధిల్లాలి ప్రియులారా. మన సాక్ష్యము ద్వారా వర్ధిల్లాలి. మన యొక్క సాక్ష్యము చెడిపోకూడదు ప్రియులారా కదా. సో మన సాక్ష్యము ద్వారా మనము అన్యుల మధ్య వర్ధిల్లుతూ ఉండాలి. ప్రభు యొక్క నామము మహిమపరచబడుతుంది ప్రియులారా. అందుకే ఎందుకో చెప్తున్నాను అనేసి అనుకోకూడదు. మన ప్రభు యొక్క నామము మహిమపరచబడాలంటే మనము సాక్షులుగా ఉండాలి కదా. బబులోను సంస్థానంలో మనము హెచ్చింపబడాలి. దానియేలు యొక్క దేవుడు గొప్ప దేవుడు కదా. దానియేలు మీద కుట్ర పన్నారు కదా. దానియేలు మీద కుట్ర పన్నారు కదా. కుట్ర పన్ని ఏదేదో చేయడానికి వారు చూచారే, కానీ అవ్వలేదు. కానీ ఒక లేని కదా ఒక విషయాన్ని తీసుకుని వెళ్ళి రాజుకు చెప్పి, రాజా నిన్నే పూజించాలి కదా, నిన్నే 3 నెలలకు నిన్నే పూజించాలి కదా. అలాగా ఒక శాసనం రాసి సంతకం పెట్టుము కదా. అప్పటికే దానియేలు బబులోను దేశంలో బహుగా హెచ్చింపబడినవాడు కదా. బహుగా హెచ్చింపబడినవాడు, ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు వీరందరూ కూడా కుట్ర పన్ని దానియేలును మరి నేరముపి దానియేలు మీద ఎలాగైనా దించేయాలి అని వారు కుట్ర పని ఈ యొక్క సంతకం అయిన తర్వాత, శాసనం రాయబడిన తర్వాత కదా, దానియేలు ఏమాత్రం కూడా మరి దానికి లొంగిపోలేదు. యెరూషలేము వైపు కిటికీలు తీసి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు ప్రియులారా. ప్రార్థన. ఈ ప్రార్థనలోనే వారు ఈయన మీద కుట్ర పన్నడానికి చూశారు. ఈ ప్రార్థనలోనే కదా. ప్రార్థన ఎవరు చేస్తారు? దేవుని బిడ్డలు చేస్తారు ప్రియులారా. ఆఫ్రికా ఖండంలో కదా ఒక నీగ్రో పని చేయడానికి మరి ఒక రాజు ఇంటికి వచ్చాడు. తన పని పోగా నమ్మకంగా చేస్తున్నాడు. పని లేని సమయంలో దేవుని వాక్యం తీసుకుంటాడు, చదువుతాడు, ప్రార్థన చేస్తాడు. మిగతా పని వారికి అది అసూయగా కనపడింది. తిన్నగా వెళ్ళి రాజుకు మొరపెట్టారు. అయ్యా, మీరు తీసుకొని వచ్చిన ఈ నీగ్రో జో అతని పేరు కదా, అతను బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు అని అనగానే రాజుకు కోపం వచ్చింది. అతను పిలిపించండి ఇక్కడ అన్నాడు. అతన్ని ఇక్కడ పిలిపించండి. తీసుకొని వచ్చారు. రాజా పిలుస్తున్నారు, రాజు మిమ్మల్ని పిలుస్తున్నాడు, రండి అని బలవంతంగా తీసుకుని వెళ్ళాడు. రాజు అన్నాడు, నేను ఇక్కడ నిన్ను తీసుకుని వచ్చింది బైబిల్ చదవడానికి కాదు, ప్రార్థన చేయడానికి కాదు. ఇక మీదట నువ్వు అలాగ చేసావంటే, నా తోటలో పని చేయడానికే నిన్ను తీసుకుని వచ్చాను. ఇక మీదట నువ్వు అలాగ చేసావంటే, ఇదిగో కనబడుతుంది కదా, స్తంభంలో కట్టబడి నీవు కొరడాతో కొట్టబడదువు అని అన్నాడు.
మళ్ళా చేశాడు ప్రార్థన. నేను చేయకూడదని చెప్పాను కదా, నువ్వు మళ్ళా చేస్తున్నావు అని అనగానే, ఊపిరి విడవకుండా నేను ఎలాగ ఉండగలను రాజా అన్నాడండి. ప్రార్థన ఊపిరికి సమానం. నేను ఊపిరి విడవకుండా నేను ఎలాగ ఉండగలను అని అన్నాడు. అలాగైతే ఇతన్ని స్తంభంలో కట్టి కొరడాతో కొట్టండి, రోజుకి ఇన్ని దెబ్బలు పడాలి అతని మీద అని రోజు కొడుతున్నారు. ఒక దినం అతను రాత్రి వేళ ఆ రాజు తన పడక మీద పడుకొని ఉంటుండగా నిద్ర రాలేదు, ఏమాత్రం కూడా నిద్ర రాలేదు ప్రియులారా. నిద్ర రాకపోవడం వేరే కానీ నెమ్మది లేదు, నెమ్మదిని కోల్పోయాడు. దుష్టులకు నెమ్మది ఉండదని రాయబడి ఉన్నది కదా. నెమ్మదిని కోల్పోయాడు. భార్యను పిలిచాడు, అమ్మా నాకు ఇలాగ ఉన్నది, నిద్ర రాలేదు, నెమ్మది కూడా లేదు. ఈ సమయంలో ఎవరైనా ప్రార్థన చేస్తే బాగుంటుంది అన్నట్టుగా నాకు అనిపిస్తుందా అన్నాడండి. సరే, ఎవరైనా ప్రార్థన చేస్తే నాకు బాగుంటుంది, ఎవరైనా నువ్వు తీసుకొని వస్తావా? అది ఏంటండి, మన తోటలో పనిచేస్తున్న జోను అతను ప్రార్థన చేస్తుంటే, బైబిల్ చదువుతుంటే, రోజుకు ఇన్నిసార్లు మీరు ఆ స్తంభంలో కట్టి అతను కొట్టేవారు, అతను తప్ప వేరే ఎవరు ఉన్నారు ప్రార్థన చేయడానికి అని భార్య చెప్పింది. అప్పుడు సరే అతననే తీసుకొనిరా నాకు ప్రార్థన చేయడానికి. అప్పుడు అతన్ని ఆమె వెళ్ళి తీసుకొని వచ్చింది. జో, ఇలాగా నీవు ప్రార్థన చేస్తున్నావని విన్నాను, ఇందుకే నిన్ను కూడా శిక్షించాను, నన్ను క్షమించు, ఇప్పుడు నాకు ప్రార్థన చేయవా? ఇప్పుడు కాదండి, నేను ఈ తోటలో పని చేయడానికి వచ్చినప్పుడు నుండి నేను ప్రార్థన చేస్తున్నాను మీకోసరం, ఇప్పుడు కూడా చేస్తానని ప్రార్థన చేశాడు కదా. ఆ రాజు మారిపోయాడు, దేవుని బిడ్డగా చేయబడ్డాడు. ఇతని మీద వెళ్ళి కుట్ర పనిన అందరూ కూడా తోటలో మారిపోయారు ప్రియులారా. ఆ తోటంతా కూడా సంతోషము సమాధానము ఏర్పడింది. దేని వలన? జో ప్రార్థన వలన. అవును, మనము ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి ప్రియులారా. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనలను బలపరుస్తాడు, దేవుడు మనలను వాడుకుంటాడు కదా, మహిమకరంగా వాడుకుంటాడు, ఇతరులకు మాదిరికరంగా వాడుకుంటాడు. సో అందుచేత మనము వేరే దాని మీద మనసు పోకుండా మన చదువు మనం ప్రార్థన ఈ రీతిగా మనము చిన్న యవనస్తులలో నుండి మనము ఈ రీతిగా ఉంటే అక్కడ దేవుని నామం మహిమపరచబడుతుంది, ఇక్కడ తల్లిదండ్రులు సంతోషపడతారండి. అదే సో బన్నీ దేవుని నామాన్ని మహిమపరిచి సంతోషము సమాధానము తల్లిదండ్రులకు కలిగించి జీవించాలని ఇప్పుడైనా కదా పౌలు అంటున్నాడు, ఇప్పుడైనా వినండి. అదే ఇప్పుడైనా నా మాట విని ఆ రీతిగా చేస్తే ఎంతో మంచిది. దేవుడు ఈ చిన్న తలంపులను బన్నీ కోసము రక్షణ, మరి బత్మ వారి కుటుంబం కదా, సన్నీ కూడా వచ్చాడు, చూశాను. అవును, సన్నీ కూడా వచ్చాడు, చాలా సంతోషం. సన్నీ చక్కగా చదువుకొని, అలాగే బన్నీ కూడా చదువుకొని ఈ తల్లిదండ్రులను సంతోషపెట్టేవారుగా, దేవుని మహిమపరిచేవారుగా ఉండాలని, ఈ సంఘములో ఒక చక్కని స్తంభముగా వారు ఎదగాలని ప్రార్థన చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మరి ఈ తలంపులను దీవించిన గాక. ఈ సమయం ఇచ్చిన మరి సంఘానికి, పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన